ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి నేను మీకు బహుఘనతను కలుగు చేయుదును, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 17వ వచనం. ఈ వాగ్దానము మన జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు కాబట్టి మన విశ్వాసం ఎదురు చూడాలి. అదేవిధంగా దావీదు గురించి మనం చూసినట్లయితే దావీదు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చినట్లు మనం చూస్తున్నాము. దావీదు చూసినట్లయితే గొర్రెల కాపరి, గొర్రెల మేపేటప్పుడు ఒక పక్క గొర్రెలు మేపుతూ ఒక పక్క దేవుని స్తుతించేవాడు. ఎంతో దేవుణ్ణి స్తుతించడంలో ప్రాముఖ్యం వహించేవాడు. కాబట్టి దేవుడు స్తుతించేవారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దావీదును ఆయన స్తుతించడం ద్వారా దావీదును ఆయన ఎంతో ఉన్నతంగా దీవించినట్లు చూస్తున్నాము. దావీదుకు దేవుడు బహుఘనతను ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. అతను తీసుకెళ్ళి మహారాజుగా చేసినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడిని స్తుతించే వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దావీదు మహారాజే మనకు ఉదాహరణ. గొర్రెల కాపరిని తీసుకెళ్ళి గొర్రెల మేపి అతను ఒక పక్క గొర్రెలు మేపుతూ ఒక పక్క దేవుని స్తుతించేవాడండి. దేవుని స్తుతించడం ఎంతో గొప్ప భాగ్యం అండి. అది దేవుని చిత్తం కూడా. కాబట్టి దేవుని స్తుతించడం ద్వారా దేవుడు దావీదును మహారాజుగా చేసినట్లు మనం చూస్తాము. అదేవిధంగా దేవుడు మనను కూడా ఆయన దావీదు వల్లే గొప్పగా మనం దీవించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు తక్కువ స్థితిలో ఉన్నావా? నేనెవరూ పట్టించుకోవట్లేదా? ఎంతో ఇబ్బందిలో ఉన్నావా? అయితే దేవుడు నీ ఇబ్బందులను చూస్తున్నాడు, నీ తక్కువ స్థితిని చూస్తున్నాడు. దేవుడు నేను తప్పకుండా ఉన్నతంగా దీవించిపోతున్నాడు. దేవుడు నీకు బహుఘనతని ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుడు వాగ్దానం మీద ఆధారపడాలి, దేవుడి మీద విశ్వసించాలి, దేవుడిని శరణం కోరాలి. నువ్వు క్రైస్తవుడని నేను ఎవరు రానియట్లేదా దగ్గరికి? తక్కువ స్థితిలోనే తక్కువగా చూస్తున్నారా? అయితే దేవుడు వాళ్ళకన్నా నిన్ను ఇతరులు తక్కువ చూస్తున్నారా? దేవుడు వాళ్ళకన్నా నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు వాళ్ళకన్నా నిన్ను మహాఘనతని ఇవ్వబోతున్నాడు. మహాఘనతను నీకు చూపించబోతున్నాడు. కాబట్టి నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచు. పక్కన వారు ఏమనుకున్నా కానీ పట్టించుకోకుండా ముందుకు కొనసాగిపో. నీ యొక్క విశ్వాసాన్ని దేవుడి మీద పెట్టు. దేవుడిని ఆధారం చేసుకో. దేవుని శరణం కోరు. దేవుడు నేను గొప్పగా వాళ్ళకంటే ఇతరులు నిన్ను హేళన చేసిన క్రైస్తవుడని, ఇతరులు నిన్ను అవమానించిన అవన్నీ ఏం పట్టించుకోవద్దు. విశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళిపో. దేవుడు నిన్ను ఒకరోజు ఉన్నతంగా వాళ్ళకన్నా గొప్ప ఘనతను ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే అబ్రాహాము గురించి చూసినట్లయితే అబ్రాహాము దేవుడు పిలిచినప్పుడు ఒంటి బట్టలతో బయటకు వచ్చేసాడండి. కుటుంబాన్ని విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, వాళ్ళ ఊరిని విడిచిపెట్టేశాడు, వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టాడు. అదేవిధంగా దేవుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పకుండా ఆయన బయలుదేరేశాడండి. ఆ విశ్వాసం, ఆ విధేయత చూడండి. దేవుడికి లోబడ్డాడండి. దేవుడికి లోబడడం వల్ల ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనంలో వాక్యం చూసినట్టయితే నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు అన్నాడు. కాబట్టి దేవుడు ఈ వాగ్దానం ఆయన అబ్రాహాం జీవితంలో నెరవేర్చాడండి. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనంలో అబ్రాహాముని కోటీశ్వరుని చేసినట్టు దేవుడు చూస్తున్నాం. ఆయనకున్న వెండి బంగారాలు ఎవరు కూడా లేవండి. ఇదంతా కూడా దేవుడు రమ్మన్నప్పుడు పిలిచినప్పుడు ఆయన పిలుపుకి లోబడి ఆయన వచ్చినట్లు మనం చూస్తున్నాము. దేవుడు అతనికి అబ్రాహానికి బహుఘనతను అనుగ్రహించినట్లు మనం చూస్తాం. మనం కూడా అబ్రాహాం వల్లే దేవుడు మాటకి లోబడి దేవుడు మాట మీద విశ్వాసించి దేవుడు మాట మీద ఆధారపడినప్పుడు అబ్రాహాం లాగానే మనను కూడా దేవుడు దీవిస్తాడు. కాబట్టి మనము చూసినట్లయితే దావీదును ఎట్లా దీవించాడో మనను కూడా అట్లా దీవిస్తాడు. అబ్రాహాంను ఎలా దీవించాడో
మనం కూడా అట్లా దీవిస్తాడు. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదండి. దేవుడికి సమస్తం సాధ్యమే. దేవుడి మీద మనం ఆధారపడితే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. నిన్ను తక్కువ స్థితిలో చూస్తున్నావు కానీ నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు విశ్వాసంతో ముందుకెళ్ళిపో. దేవుడు నిన్ను ఒకరోజు వాళ్ళకంటే ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన పరిస్థితిలో దేవుడు పెట్టబోతున్నాడు. దేవుడు గొప్పగా నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రయించండి, కాపాడండి, ప్రత్యేక కృపతో నింపండి. యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.